హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం రోజంతా హెల్తీగా యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? ఓకే, నేను చెప్తాను. మనం పొద్దున్నే నిద్ర లేవాలి. తర్వాత కాసేపు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మన డైలీ పనులు చేసుకోవాలి. తర్వాత అక్కడికే వస్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలి. మనం రోజంతా హెల్తీగా యాక్టివ్గా ఉంచేది బ్రేక్ఫాస్టే. కాబట్టి మనం రోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. మనం ఎంత హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మనం అంత హెల్తీగా ఉంటాం, డే అంతా యాక్టివ్గా కూడా ఉంటాం. పూర్వం పెద్దలు మంచి మంచి ఆర్గానిక్ అండ్ హెల్తీ ఫుడ్ తీసుకునేవాళ్ళు. మనం కూడా వీలైనంత తీసుకోవాలి, కానీ మనకి వీలు ఉండట్లేదు కదా. అయితే మా అమ్మ రోజు తయారు చేసే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇంకా మిగిలిన ఐటమ్స్ హెల్తీగా ఉండేటట్లు చూస్తుంది. ఆ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను. నేను మీ జాబిల్లి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి హెల్తీ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పొట్టు మినప్పప్పు, 1.5 కప్పు బియ్యపు రవ్వ లేక ఇడ్లీ రవ్వ, 1/2 కప్పు రాగి పిండి, 1 కప్పు క్యారెట్ తురుము, తగినంత ఉప్పు. ఈ పొట్టు మినప్పప్పుని ఒక పూట కానీ లేదంటే 3 గంటలు కానీ నానబెట్టుకోవాలి. మనం ఈ పొట్టు మినప్పప్పుని కడిగేటప్పుడు సగం పొట్టు ఉండేటట్లుగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ పొట్టులో ఫైబర్ ఉంటుంది. మనకి ఈ పొట్టు వల్లే ఇడ్లీ బ్లాక్గా వస్తుంది, అయినా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ విధంగా పప్పుని మిక్సీ వేసుకోవాలి. దీనిలో కడిగి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ లేక బియ్యపు రవ్వని వేసుకోవాలి. ఇంకా దీనిలో రాగి పిండిని కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఈ రాగి పిండిలో ఐరన్ ఉంటుంది. ఈ రాగి పిండి తీసుకోవడం వల్ల మన బాడీ చాలా హెల్తీగా స్ట్రాంగ్గా అవుతుంది. ఈ పిండిని ఒక పూట నిల్వ చేసుకొని వేసుకుంటే ఇడ్లీలు బాగా రుచిగా వస్తాయి, ఇంకా బాగా పొంగుతాయి కూడా. ఈ ఇడ్లీ పిండి ఒక పూట నానిన తర్వాత ఇడ్లీలు వేసుకునే ముందు దీంట్లో క్యారెట్ తురుము వేసుకుని కలుపుకోవాలి. మేము మా ఇంట్లో ఎప్పుడు పొట్టు మినప్పప్పునే వాడతాము. ఎందుకంటే గుళ్ళు మినప్పప్పు ఆల్రెడీ ప్రాసెస్ చేసే ఉంటుంది. అది ఎలా అంటే మినప్పప్పుని నానబెట్టి ఎండబెట్టి పొట్టు తీస్తారు. అందుకే మేము ఎప్పుడు పొట్టు మినప్పప్పునే వాడతాము. ఇప్పుడు నేను ఈ పిండిని కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. చూసారా, హెల్దీ అండ్ టేస్టీ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ బాగా వచ్చింది కదా. దీంట్లోకి మనం
కొబ్బరి చట్నీ అయినా వేసుకోవచ్చు, పల్లీ చట్నీ అయినా వేసుకోవచ్చు. కారప్పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే 2 వేసుకున్నాను. రాగి పిండితో ఇంకా క్యారెట్తో చేసిన ఇడ్లీలు చూసారా, కలర్ఫుల్గా బాగున్నాయి కదా. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలానే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.